నమస్తే టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనం శివోహం కార్యక్రమం ద్వారా శివుడి యొక్క తత్వం ఏంటి, శివుడిని ఏ రకంగా ఆరాధించాలి, అంతకుముందు ఎవరు ఆరాధించారు, తర్వాత మరి శివుడి యొక్క లింగానికి ఉండే విశిష్టత ఏంటి, ఆ లింగానికి అభిషేకం ఏ రకంగా చేయాలి, ఎన్నో రకాలైన విశేషాలన్నీ కూడా మనం ఈ శివోహం కార్యక్రమంలో తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలోకి మరి వెళ్ళబోయే ముందు ఒకసారి భగవంతుణ్ణి స్తుతిస్తూ కార్యక్రమంలోకి ముందుకెళ్దాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మయే ఏకదంత ఉపాస్మహే. శివుడు గురించి మనం ఎంత తెలుసుకున్నా కూడా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. ఎందుకంటే ఆయన అనంత స్వరూపుడు. సృష్టి యొక్క ఆది అధ్యాంతాల కన్నా కూడా ముందే ఉన్నవాడు, ఎప్పుడూ ఉండేవాడు, ఎన్నడూ ఉండేవాడు, ఎప్పుడూ కూడా అలా మిగిలే ఉండేవాడు శివుడు. అందుకని ఆ శివుడి యొక్క తత్వం గురించి చెప్పుకోవటం అంటే కనుక మనం కొండను అద్దంలో చూపినట్టే అవుతుంది తప్ప ఇది పరిపూర్ణత అనేది ఎంతమాత్రం కూడా కాదు. శివుడి గురించి తెలుసుకోవటము అంటే కనుక మనని మనం సరిదిద్దుకోవటమే. శివుడి గురించి ముచ్చటించుకోవటం అంటే కనుక మన మనసుని మనం శుద్ధి చేసుకుంటున్నట్టే. అందుకని శివుడి గురించి ఎంత మాట్లాడుకుంటే అంత పుణ్యం మనకి లభిస్తూ ఉంటుంది. శివుడుకి మరో పేరు శంకరుడు. శం అంటే సుఖం, కరుడు అంటే ఇచ్చేవాడు, శంకరుడు అంటే సుఖాలు ఇచ్చేవాడు. అలా శంకరుడు అయ్యాడు. అంతేకాదుట అనేక మునుల యొక్క శంకలను తీర్చి వారికి జ్ఞానాన్ని వసిగించిన వాడు కనుక ఆ రకంగా కూడా శంకరుడు అయ్యాడు అని చెప్పి కూడా మరికొంతమంది నిర్వచించారు. ఇక్కడ నిర్వచనాలతో మనకు పని లేదు. అంతా కూడా ఆ తపనంతా కూడా మనకి అంతా ఉన్న తపనంతా కూడా ఆ శివుడి యొక్క ఆశీర్వచనాల కోసమే తప్ప ఆయన పేరులో ఉండే నిర్వచనాల కోసం కాదు. ఇక మనం గత భాగంలో ఈ యొక్క శివుడు త్రిపురుణ్ణి సంవరించడానికి సిద్ధమవుతూ ఉండటం, అయితే ఈ త్రిపురాసురులు వారు ముగ్గురిని జయించడము అంటే కనుక ఒకే బాణంతో తప్ప వేరే రకంగా వాళ్ళని వధించే మార్గం లేదు కనుక దానికి తగ్గట్టుగా మరి వారికి ఉన్న తపశ్శక్తిని కొంత పాడు చేయాలి అంటే కనుక వారికి ఉన్న దాన్ని కొంత నాశనం చేయాలి అని చెప్పి ఈ విష్ణు మరి మాయలు ప్రవేశించి తద్వారా అరియాన్ అనే మతం యొక్క ప్రచారం వల్ల వాళ్ళు నెమ్మదిగా అందులో ఉండే వికృత ఆచారాల వల్ల, వికృత ధర్మాల వల్ల క్రమంగా వాళ్ళ యొక్క తపశ్శక్తి అంతా కూడా క్షీణిస్తూ వస్తుంది. ఇక ఇదే అదనుగా భావించి ఈ త్రిపురాసురుణ్ణి సంవరించడం కోసం శివుణ్ణి సిద్ధం చేస్తారు. మరి బ్రహ్మ, విష్ణు తదాది దేవతలందరూ కూడా ఆయనకి ఇదే అదనుగా తలిచి ఆ త్రిపురాసురుణ్ణి సంవరించమని చెప్పి వారందరూ కూడా శివుడికి వినతుల్ని సమర్పించుకుంటారు. ఇంకా శివుడికి అంతేకాకుండా శివుడి కోసం, శివుడి యొక్క యుద్ధం కోసం అందరూ కూడా తలో చెయ్యి వేస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కనుక నిజానికి ఒక విష్ణువు లేదా ఒక శివుడు, ఒక కుమారస్వామి, ఇలా ఎవరో ఒక్కరు అయినా సరే వాళ్ళందరినీ
సంవరించగలిగే సత్తా ఉన్నప్పటికీ, శక్తి ఉన్నప్పటికీ, వాళ్ళు పరాక్రమవంతులు అయినప్పటికీ కూడా మరి ఈ యుద్ధాలు వచ్చినప్పుడల్లా కూడా, దేవతల మీద యుద్ధాలు వచ్చినప్పుడల్లా ఎవరైనా కొంతమంది సహాయం తీసుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్ళారే తప్ప వాళ్ళెప్పుడూ కూడా ఒంటిగా వెళ్ళలేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే గనక, మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండటం అనేది ఇక్కడ మనకి ఈ పురాణాల ద్వారా తెలుస్తున్న ప్రాథమిక నీతి. ఎంత శక్తి ఉన్నవాడైనా సరే, ఏదో ఒకరోజు నేను ఒక్కడినే అన్నీ జయించగలను అనే అహంకారానికి పోయినట్టయితే ఎప్పుడో అప్పుడు పతనం కాక తప్పదు. అందుకని అదే రకంగా మరి వీళ్ళందరూ కూడా అమిత పరాక్రమవంతులు, మరి అవతార పురుషులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఒంటరిగా ఎప్పుడూ కూడా యుద్ధాలకి వెళ్ళిన సందర్భాలు చాలా అరుదు. ఆ రకంగా మరి ఇక్కడ శివుడి కోసం అందరూ కూడా రకరకాల వారికి సహకరించడం అనేది జరిగింది. సాక్షాత్తు బ్రహ్మ రథసారథిగా మారుతాడు. విష్ణువు మరి తన్ని తాను ఆయుధంగా మలుచుకొని బాణముగా అవుతాడు, బాణాయుధముగా. ఇక వింటి యొక్క తాడు ఏదైతే ఉంటుందో ఆ తాడు సాక్షాత్తు ఆదిశేషుడు అవుతాడు వింటి సంధించడానికి. ఇలా అందరూ కూడా తలో రకంగా ఉద్భవం చేస్తారు మన శివుడి యొక్క కథనం కోసం. కథనం అనేది వేరు, కథనం వేరు. కథనము అంటే యుద్ధం. ఆ కథన రంగానికి వీరు సంసిద్ధులు అవటం అనేది జరుగుతుంది. ఆ రకంగా శివుడు మరి అమిత పరాక్రమవంతుడై వీళ్ళు ఇస్తున్న ఉత్సాహంతో మరి ఆ త్రిపురాసురుని సంవరించడానికి ఉద్యుక్తుడు అవుతాడు. అంతేకాకుండా ఏదైతే మరి ఈ 6 ఋతువులు అనేవి ఉన్నాయో ఆ రథానికి కమ్ములుగా మారాయట. ఇక ఆకాశాన్ని ఒక మందరగిరిగా మార్చారట. ఇక అనేకమైన పర్వతాలన్నీ కూడా మరి మేరుగిరిగా అధిష్టానమై రథ పోరాటాలు జరిగాయంట. ఇక అంతేకాకుండా అనేక మనం ఏవైతే న్యాయమీమాంస వివిధ అలంకారాలుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి గమనానికి తోడ్పాటును అందించాయంట. గంగాది దివ్య నదులన్నీ కూడా స్త్రీ రూపం దాల్చి మరి ఈ రథస్థలం ఇరువైపులా కూడా చామరాలు వీస్తూ వారిని ఉత్సాహభరితం చేశారట. ఇక పర్వతాలు రథం ఎక్కేందుకు బంగారు మెట్లుగా ఈ పర్వతాలన్నీ కూడా మారాయిట. ఇక ఈ మహా అద్భుత రథానికి మనం చెప్పుకున్నట్టు బ్రహ్మదేవుడు స్వయంగా సారథిగా మారుతాడు. దేవతలు పగ్గాలు చేపడతారు. ప్రణవం కంచి కర్రగా మారుతుంది. మందరం కామాగా మారుతుంది. ఆకారం దాని మీద గొడుగ్గా మారుతుంది. మేరు పర్వతం ధనుస్సు అవుతుంది. ఆదిశేషుడు ఆ వింటికి వెళ్ళే తాడుగా మారుతాడు. ఇక సరస్వతీదేవి రథం యొక్క ప్రధాన గంటికని ఆవహించిందిట. ఇక సజ్జోజాతమైన బాణం కావాలి కాబట్టి ఆ బాణమే ఇక్కడ విష్ణువుగా అనూహ్యమైన శరంగా మారిపోయాట. మారటం ఆలస్యం అగ్నిహోత్రుడు ఆ బాణం మొక్కని ఆక్రమించాట. ఇంతెందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ పలానా పేరని కానీ, పలానా ఋషి అని కానీ, పలానా పర్వతం అని కానీ ఏదీ లేదు. అందరూ కూడా తలోక రకంగా వారి యొక్క శక్తుల్ని వివిధ రూపాలుగా మార్చి శివుడి యొక్క యుద్ధానికి వాళ్ళందరూ కూడా తలో చెయ్యి వేశారు. ఇక వీరందరూ ఇచ్చిన అమిత ప్రోత్సాహంతో శివుడు 100 సంవత్సరాలు గురిపెట్టేట. ఎందుకంటే ఇది ఏకకాలంలో ఆ ముగ్గురిని కూడా ఒకే బాణంతో వాళ్ళ శిరస్సులు గనక ఖండించకపోతే వాళ్ళకి మరణం ఉండదు అని చెప్పి బ్రహ్మదేవుడి ద్వారా వాళ్ళు వరం పొంది ఉన్నారు. అందుకని ఆ ముగ్గురిని ఒకే రీతిలో సంహరించడం కోసం, అదను కోసం అలా 100 సంవత్సరాలు
మరి శివుడు నిరీక్షించి గురి చూసి వారి మీదకి వదిలేట. మరి ఈ తారకాపుత్రులు త్రిపురాసురులుగా మారి అప్పటికి 1000 దివ్య వర్షాలు కూడా పూర్తయిపోయేట. అక్కడ మరి ఇన్నేళ్ళు కూడా అనేక మందిని వాళ్ళు హింసిస్తూ వచ్చారు. ఆ 1000లో మరి 100 సంవత్సరాలు మనకి శివుడికి గురి చూడడానికి సరిపోయింది. అంటే ఇక్కడ నిజానికి ఏంటంటే ఈ 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఇలాంటివన్నీ కూడా మన లెక్కలు వేరు, వాళ్ళ లెక్కలు వేరు అనేది మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సిన సత్యం. అందుకని కొంతమందికి ఇలాంటివి పైనేమి చూసి పై వరకే చూసి కొంత ఆశ్చర్యపోవటం కానీ, కొంత హేళనగా తీసుకోవటం కానీ, ఇదంతా అసందర్భంగా ఉంది అనుకుని మనసులో ఒక నిర్ణయానికి రావటం కానీ, ఇలాంటివి కొన్ని మనం చేస్తూ ఉంటాం. కనుక ఇక్కడ ఏదైనా సరే మనం సమగ్రంగా తెలుసుకోవాలి అంటే గనక ఈ యొక్క కాలబోధిని అనేది ఏదైతే ఉంటుందో, ఆ గ్రంథం అనేది, పురాణ గ్రంథం అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో అంతా కూడా మనకి సమాధానాలు దొరుకుతాయి. అక్షోహిణి లాంటి అంత సైన్యం, తర్వాత మరి ఇలాంటివన్నీ కూడా కాలంలో లిప్తలంటే ఏంటి, క్షణాలంటే ఏంటి, ఇలా ఎన్నో రకాలైన విషయాలన్నీ కూడా మనకి కాలబోధిని అందించింది. అంతేకాకుండా ఈ పౌరాణిక గ్రంథాల్లో కూడా వాటి యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు, కాలం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు వాటి వివరణలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. కనుక ఏదో ఇప్పుడు పైన మనం అక్కడక్కడ విని ఆలకించింది ఏదో, మన చెవిలో ఉన్నదేదో దాని మీద మనం చర్చలు చేయటం కాకుండా దాని వెనక ఉండే అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాగలుగుతాం. ఎప్పుడైతే ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి రాగలుగుతామో అప్పుడు మన యొక్క ఈ ఆధ్యాత్మిక విషయాల్లో మన యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో అది సరైన పద్ధతిలో సాగుతూ ఉంటుంది. లేదంటే ఒక ఆయన వచ్చి ఎద్దేవా చేయగానే మనం మనసు మార్చుకోవటం, మళ్ళీ ఇంకో ఆయన వచ్చి ఆహా ఇది అంటే మళ్ళీ మనం ఉప్పొంగిపోయి మళ్ళీ భక్తి మార్గంలో పయనించడం, ఇలా హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది మన భక్తి మార్గం. అందుకని ఈ భక్తి మార్గం అనేది ఎప్పుడూ కూడా ఒకే రకమైన విధానంలో సాగాలి అంటే గనక మనము అన్ని రకాల అంశాలను కూడా అర్థం చేసుకుంటూ ఆ జ్ఞాన చైతన్యం వైపు సరిగ్గా అడుగులు వేసినప్పుడు తప్పకుండా మనకి అనేక రకాలైన విషయాలు అవగతమవుతాయి. అంతేకాకుండా మన యొక్క హిందూ ధర్మం అనేది ఏదైతే ఉంటుందో, మన వేద సంస్కృతి అనేది ఏదైతే ఉంటుందో, మన పురాణ నీతి అనేది ఏదైతే ఉంటుందో, మన శృతి తర్వాత మరి పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఇలాంటి వాటి విషయాలన్నీ కూడా మనకి చక్కని రీతిలో అర్థమవుతాయి. అలా ఆ రకంగా మరి ఇప్పుడు ఇంచుమించుగా వాళ్ళు 1000 సంవత్సరాలు వాళ్ళు జన్మించి త్రిపురాసురులు ముగ్గురు కూడా జన్మించటం అయింది. అందులో మరి చివరి 100 సంవత్సరాలు కూడా త్రిపుర వీళ్ళని గురిపెట్టి వధించడం, సంహరించడం కోసం మరి శివుడికి గురి చూసి కొట్టడానికి ఇంచుమించుగా 100 సంవత్సరాల కాలం పట్టిందిట. ఆ రోజు చంద్రుడు పుష్యమి నక్షత్రయుక్తుడై ఉన్నట్ట. సరిగ్గా మధ్యాహ్నం అయిందిట. పుష్కలావతాలని కూడా హఠాత్తుగా ఉరిమి వర్షించసాగేట. అభిజిన్ ముహూర్తం అనేది అందుకే ఇప్పటికీ కూడా మనం ఈ పంచాంగం వాటిని కనుక గమనించినట్టయితే, తర్వాత మరి సీతారాముల కళ్యాణం కూడా అప్పట్లో అభిజిత్ ముహూర్తంలోనే జరిగిందని కూడా మనం వింటూ ఉంటాం. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ నేటి కాలంలోకి వచ్చేప్పటికీ ఎవరికైనా సరే ఆ రోజు వాళ్ళ జన్మ నక్షత్రం ప్రకారం అయితేనేమి, లేదా వాళ్ళ జాతకం అనుసారం అయితేనేమి సరైన ముహూర్తాలు గనక దొరక్కపోతే మనం ఏదైనా సరే ఈ అభిజిత్ లగ్నాన్ని ఎంపిక చేసుకుని ఆ అభిజిత్ లగ్నంలో గనక మనం చేపట్టవలసిన కార్యక్రమాలు, చేయవలసిన శుభ కార్యక్రమాలు ఏవైనా ఉంటే గనక ఆ సమయంలో గనక నిర్వర్తించినట్టయితే గనక ఎలాంటి దోషము ఉండదు అనేది కూడా ఒక పురాణోక్తి. కనుక అలాంటి ఒక బ్రహ్మాండమైన విశేషమైన ముహూర్తాన్ని చూసుకున్నట్ట మరి శివుడు కూడా
ఆ శివుడు ఆ ముహూర్తాన్ని చూసుకుని ఇక ఏదైతే ఆ నారి అనేది ఉందో దాన్ని ఆకర్ణాంతం లాగి వదిలారు. మరి విష్ణువే ఉన్న బాణాన్ని, శరాన్ని. ఇక ఏకకాలంలో ఈ త్రిపురాలన్నీ కూడా ఒకే చోట సంఘటితంగా పడ్డాయి. అంతే. మరి అగ్ని కూడా ఆ యొక్క శరాన్ని ఆక్రమించి ఉంది కనుక వెంటనే క్షణాల్లో ఈ ముగ్గురు కూడా భస్మీపటలం అయిపోయారట. ఇంకా ఎక్కడైతే ఎలా ఉన్న రాక్షసులందరూ కూడా ఆ చుట్టుపక్కల ఆవరించిన ఈ యొక్క అగ్ని జ్వాలలకి అందరూ కూడా అందులో మాడి మసైపోయారట. ఇక పారిపోయిన వాళ్ళందరూ కూడా 10 అడుగులు వేశారో లేదో వాళ్ళందరినీ కూడా ఈ జ్వాలలన్నీ చుట్టుముట్టి ఆలింగనం చేసుకుని మరి దహనం చేసిందిట. ఇక తదనంతరం బ్రహ్మాదులందరూ కూడా అర్హనాదుల్ని చేరపిలిచి మీ కర్తవ్యం పూర్తయింది. ఇక ఈ కలియుగాంతం వరకు కూడా మీరందరూ ఈ పర్వతాగ్రాలపై నివసించండి. ఇక ఈ యుగారంభం నుంచి ప్రజలు మీ మతమందు మోహితులై మిమ్మల్ని ఆశ్రయిస్తారు. పుణ్యాత్ములు మాత్రమే సత్యాన్ని ఎరిగి ఈ యొక్క చెడిపోతున్న ఇలాంటి ధర్మాల పట్ల ఉదాసీనులై ఉంటారు అని చెప్పి, పాపాత్ములు ఎవరైతే ఈ అరిహాన్ అనే మతం అనేది ఏదైతే ఉంటుందో దాని యొక్క చెడు ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటిని నమ్ముకుని దుర్గతి పాలైపోతారని చెప్పి కూడా ఈ సందర్భంలో బ్రహ్మాదులు వాళ్ళకి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అంతేకాదు జయ జయ వినాదాల నడుమ నినాదాల నడుమ మరి త్రిలోకాలు కూడా ఈ త్రిపురాసురుల సంవారాన్ని విజయోత్సవంగా చేసుకుని అందరూ కూడా మరి సంతోషభరితులై తదితర నృత్య గీతిక పల్లవాదులతో మురిపించి రగిలించి వాళ్ళందరూ కూడా విశ్రమించట. అక్కడి నుంచి ఈ రకంగా మరి త్రిపురాసురుల యొక్క సంవారం జరగటం అనేది అయింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మరొక విషయం ప్రాథమికంగా ఉంటుంది. ఏంటి అంటే కనుక ఇంతకు ముందు భాగంలో కూడా మనం కొంత చెప్పాం. ఈ హరిహర అనే మతం అనేది ఏదైతే ఉంటుందో ఇప్పుడు గనక మనం నేటి అర్థంగా స్వీకరించినట్టయితే గనక ఈ కలియుగంలోకి వచ్చేప్పటికీ ఏదైతే ఈ కలియుగంలో ధర్మం నశించి అనేక రకాలైన వికృత ధర్మాలు చొరబడతాయని మొదటి నుంచి మనం అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రజలకి ఏది మంచో తెలియచెప్పే ప్రయత్నం చేస్తూ వస్తూనే ఉంటాం. ఎందరో మహానుభావులు మరి వాళ్ళందరూ కూడా తమ తమ యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలతో అయితేనేమి, తర్వాత మరి ఈ ధార్మిక ప్రచారాలతో అయితేనేమి, వివిధ వారి యొక్క తపో గుణాల వల్ల అయితేనేమి, ఈ హిందూ ధర్మం అనేది ఏదైతే ఉంటుందో, మన సనాతన ధర్మం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని రక్షించడం కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే కనుక మంచికి అంటే చెడుకి ఆకర్షితులమైనంత తొందరగా మంచికి ఆకర్షితులు అవలేకపోవటం అనేది మనలో ఉండే బలహీనత. ఇప్పుడు మనం ఎంత మంచి విన్నా కూడా ఆ ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు అదేదో సామెతలాగా మరి రేపటి నుంచి నేను ఇంకెవరి ఇంటికి వెళ్ళకూడదు, మళ్ళీ వీళ్ళందరూ ఇలాగే నన్ను కొడతారు, రేపటి నుంచి నేను బుద్ధిగా ఉంటాను అని చెప్పి కుక్క అనుకుంటూ ఉంటుండే మళ్ళీ మర్నాడు రోజు యథాప్రకారంగా తను చేయవలసిన పాడు పనులన్నీ చేస్తూ ఉంటుంది. అందుకే కుక్కతోక వంకర అన్నారు. మనం కూడా అలాగే ఇవాళ ఏదైనా సరే ఒక 2-3 నిమిషాలు చాలా ఉద్వేగంగా అమ్మో నేను కూడా అయ్యో బాబా ఇంత పాపం చేస్తున్నానా, అయ్యో ఇలా చేసేస్తున్నానా, ఇలా అనుకుంటాం. కానీ మర్నాటి రోజు నుంచి మళ్ళీ మనం చేస్తున్న పనులన్నీ యథాతథం. పక్క వాళ్ళ మీద పితూరీలు మానం, ఎదుటింటే ఆయన బాగా సంపాదించుకుంటే ఏడవకుండా ఉండలేం. తర్వాత మరి భార్యాభర్తల మధ్య తంపులు పెట్టి ఆనందిస్తూ ఉంటాం. మరి సఖ్యతగా ఉన్న స్నేహితులను విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆస్తి కోసం మరి వివిధ కోరికల కోసం ఎన్నో రకాలైన పాపం పనులు చేస్తూ ఉంటాం.
ఇది చేస్తున్నది పాపము అని తెలిసినా కూడా వదలకుండా దాన్ని వెంటపడుతూ ఉంటాం. ఇలాంటి ఎన్నో దౌర్భాగ్యాలన్నీ కూడా మరి ఆవరించుకున్న యుగమే ఈ కలియుగం. అందుకని ఇది కలియుగం కాదు, ఒక రకంగా చెప్పాలంటే కపియుగం. ఆ కపి సైన్యం కూడా ఎంతో కొంత బుద్ధిగా మరి రాముల వారికి సహాయం పడింది. కానీ ఈ కపియుగం అనేది ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా కళ్ళు తాగిన కపుల వలె మరి వికృతమైన చేష్టలకి, తర్వాత ఇతరుల యొక్క హింసలకి పాల్పడుతూ రావటం అనేది మనందరం నిత్యం చూస్తూ ఉన్నదే. ఎవరైతే ఇక్కడ బ్రహ్మదేవుడు సెలవిచ్చినట్టు పుణ్యాత్ములు కొంతమంది మాత్రమే, అయ్యో ఇదంతా ఈ సమాజం ఇలా అయిపోతుంది, సభ్య సమాజం నివ్వెరపోయేలాగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, కూతురు పట్ల తండ్రి కామంతో ఉంటున్నాడు, మరి సోదరి పట్ల సోదరుడు కామంతో ఉంటున్నాడు, పరదార ఆసక్తులై మరి మనుషులు పరిభ్రమిస్తున్నారు. కాంత కనకం ఈ రెండే సర్వజగ మోహం అయిపోయింది తప్ప అవి ఏదైనా సరే మనకి పతనమే అని, ఎప్పటికైనా అది మన్ని అధపాతాళానికి తీసుకెళ్తుందని తెలిసినప్పటికీ కూడా మనమంతా కూడా మరి దీపం చుట్టూ శలభాల్లాగా తిరుగుతూనే ఉన్నాం. ఇలాంటి వికృతమైన వైనాలు ఎన్నో జరుగుతాయని చెప్పి మనకి అనేక మంది ఉద్ఘాటిస్తూనే ఉన్నారు. అటు మరి సదాశివ వీరబ్రహ్మేంద్ర స్వామి అయితేనేమి, ఇప్పుడు సాక్షాత్ బ్రహ్మాది విష్ణువులైతేనేమి, ఇలా కలియుగం అంతా కూడా ఏదో రకంగా పిచ్చ సంస్కృతిలో పరిభ్రమించి అదే మరి పరమాద్భుత మధుర రసంగా సేవించి వాళ్ళ పీకాల మీదకి వాళ్ళే తెచ్చుకుంటారు అని చెప్పి ఎంత హెచ్చరికలు సాగించినా మనం మాత్రం అదే చందాన వెళ్ళిపోతున్నాం. పైపెచ్చు రోజుకి పేట్రేగిపోతున్నాం. అందుకే ఇక్కడ మనకి ఈ సందర్భంలో ఆదిశంకరాచార్యులు వారు అంటారు, త్రిపురాసురులు అంటే 3 రాక్షసులు కాదు, వాళ్ళు మనలో ఉండే అసురులు. అంటే ఇటు ప్రతి ఒక్కరికి కూడా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని చెప్పి 3 రకాల శరీరాలు ఉన్నాయి. ఈ 3 శరీరాలు నిర్వహించవలసిన ధర్మాలేంటి, కర్తవ్యాలేంటి, వాటి యొక్క ఆవిర్భావం వెనక ఉన్న కర్మఫలం ఏంటి, ఇలాంటివి మనం ఎప్పుడైనా అన్వేషించే ప్రయత్నం చేశామా? అన్వేషణ సాగిస్తూనే మనం ఒక్కోసారి ఉన్నట్టుండి మధ్యలో ఎవరు పాపపు వాక్యాలకు ఆకర్షితులై మనమంతా మధ్యలోనే దీన్ని వదిలేస్తూ ఉంటాం. తుదిదాకా వెళ్ళుకునే ప్రయత్నం చేయలేం. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే 3 అనేది చాలా విశిష్టమైన సంఖ్య. ఆ 3 అనేది సరిగ్గా తెలుసుకుంటే మనకి 3 కాలాల ముచ్చటగా మన జీవితం సాగుతుంది. లేదంటే ఏదో ఒక రోజు మన పాపంతో మన కర్మ మూడుతుంది. అందుకే 3 అనేది మనం ఆ 3 వెనకాల ఎన్నో రకాలైన అంశాలు ఉంటాయి. ఇక్కడ శివుడికి త్రినేత్రం అంటే 3. ఆ 3లో మరి కుడి కన్ను అనేది సూర్యుడైతే, ఈ ఎడమ కన్ను అనేది చంద్రుడైతే, ఇక ఈ 3వ కన్ను ఏదైతే ఉందో అది అగ్ని అని మనకి శివపురాణం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఏదైనా సరే అంటే లోకాన్ని పరిపాలించడం అనేది ఇక్కడ రవి, చంద్రుడు, అగ్ని అనేది అంటే మనమంతా కూడా ప్రతిదీ కూడా జఠరాగ్ని, మనం తినేదంతా కూడా జఠరాగ్ని అంటాం. తర్వాత మనం ఏదైనా సరే ఒక హోమం, దేవతలందరూ కూడా వాళ్ళు స్వీకరించే ఆహారం అంతా కూడా అగ్నిముఖంగా వెళ్తుందిట. మనం అలాగే పితృదేవతలకు నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా అగ్నితోనే ముడిపడి ఉంటాయి. కనుక అగ్ని అనేది మనం తెలుసుకోవాలి. అంటే సూర్యుడు అనేది మన యొక్క చైతన్యానికి గుర్తయితే, మరి చంద్రుడు అనేది మన మానసిక వికాసానికి గుర్తయితే, ఈ రెండింటినీ సమ్మిళితం చేసి జీవితాన్ని జగజ్జలితం చేసుకోవటం అనేది అక్కడ అగ్నికి సంకేతం. ఇక్కడ అగ్ని అంటే మన యొక్క పాపాలని దహించి మనకి
పుణ్యాన్ని చేకూర్చటం. అందుకే మనం ఈ పురాణ కథలన్నిటిలో కూడా ఈ పతివ్రతలు అయితేనేమి, లేదా నిందలు పడిన స్త్రీలైతేనేమి అగ్ని ప్రవేశం చేశారు అంటాం. అంటే వాళ్ళు అగ్నిలో దహించి మళ్ళీ పవిత్రులై తిరిగి వస్తారు అని చెప్పేది కూడా మనకి చరిత్ర తెలియజేస్తూ ఉంది. కనుక ఈ రకంగా ఇవాళ మనం ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఇది ఇవాల్టి విశేషం. రేపు మళ్ళీ ఇంకొక భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు.